ఉద్యోగ సంఘాలతో ఏపీ ప్రభుత్వం మరోసారి చర్చలు జరుపుతోంది. పెండింగ్ సమస్యలు, డిమాండ్లపై సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం చర్చిస్తోంది. డిమాండ్ల పరిష్కారానికి ఏపీ జేఏసీ ఆధ్వర్యంలో ఇప్పటికే వివిధ రూపాల్లో ఆందోళన చేస్తూనే ఉన్నారు. అంతేకాకుండా ఏపీ జేఏసీ ఉద్యోగ సంఘాలు ఈ నెల 27న చెలో విజయవాడకు పిలుపునిచ్చారు. డిమాండ్లు పరిష్కరిస్తేనే ఉద్యమం విరమిస్తామని ఉద్యోగులు హెచ్చరిస్తున్నారు. కాసేపటి క్రితమే బొత్స, సజ్జల వారితో మాట్లాడారు. ఉద్యోగ సంఘాలు బయటకొస్తే ఏం మాట్లాడారన్నది క్లారిటీ వస్తుంది. అయితే ఏళ్లుగా ఉద్యోగ సంఘాలు ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం ఇంతవరకు సరైన క్లారిటీ ఇవ్వడం లేదు. ప్రతిసారి చర్చలు జరుపుతున్నా అవి విఫలం కావడంతో సర్కార్ వైఖరికి నేతలు మండిపడుతున్నారు. అధికారంలోకి వచ్చాక ఉద్యోగుల ఆకాంక్షలు నెరవేర్చుతామని హామీ ఇచ్చి తీరా ఇప్పుడు మాత్రం మొహం చాటేస్తున్నారని ఫైర్ అవుతున్నారు. మాట ఇచ్చి చివరకు ఉద్యోగుల పొట్ట కొడుతున్నారని దుమ్మెత్తిపోస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్నా ఎలాంటి సమాధానం చెప్పడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆందోళనలు చేస్తామని హెచ్చరిస్తున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సరికాదని మండిపడుతున్నారు.